గురుగారు చాలామంది ఇళ్లల్లో గార్డెన్స్‌లో చెట్లు పెంచుకుంటూ ఉంటారు. కాకపోతే ఇంకా చెట్టన్న తర్వాత ఎండిపోయి పడిపోతూ ఉంటది. ఎండుటాకులు అంటారు కదా! అవి రాలిపోతూ ఉంటాయి. అయితే అలా క్లీన్ చేయకుండా అలా వదిలేస్తూ ఉంటారు. అలా ఉంచడం మంచిదే అంటారా? హ్మ్. అలా చేస్తే ఏమవుతుందంటే, ఒకవేళ ఒకటే చెట్టు ఉందనుకోండి, కొన్ని రాలి పడిపోతాయి. ఎప్పుడో హ్మ్. ఒకసారి క్లీన్ చేస్తారు. కానీ ఎక్కువ ఇంటి చుట్టూ ఉన్నాయనుకోండి, అంటే ఈ ఇల్లు కూడా అంత పెద్ద ప్రాంగణంలో కట్టి ఉండబడాలి. హుహు. అంటే ఒక వృక్షం పెరగాలంటే కింద వేర్లు కానీ, పైన కొమ్మలు కానీ ఇంటికి తగలకూడదు. వాస్తు నియమం అది. ఓకే. అంటే అంత ప్లేస్ ఉండాలి ఒక చెట్టు పెంచటానికి. ఇట్లా ఇంటి చుట్టూ చెట్లు ఉండటం ఎప్పుడు వీలవుతుంది? అంత ప్లేస్‌లో కట్టాలి కదా ఇల్లు. కాకపోతే 4, 5 చెట్లు ఉన్నాయనుకోండి, అది ఓపెన్ ప్లేస్‌లో. తూర్పులో ఓపెన్ ప్లేస్ ఎక్కువుంది, లేకపోతే ఉత్తరంలో ఓపెన్ ప్లేస్ ఎక్కువుంది. అక్కడ పెడతారనుకోండి, అక్కడైతే వాస్తు ప్రకారము తూర్పులో, ఉత్తరంలో ఇంతింత పెద్ద చెట్లు వేయకూడదు. హుహు. సరే, ఏదో పరిస్థితుల్లో ఎండుటాకులు పడుతున్నాయనుకోండి ఇంట్లో. ఇంకోటి నేను చెప్తాను. మన దక్షిణంలో అంత ఓపెన్ లేదు ప్లేస్. ఒక 5 అడుగులు, 6 అడుగులు వదిలిపెట్టాము. అంతకంటే ఎక్కువ ఉత్తరంలో వదిలిపెట్టాలి. ఇవన్నీ కొన్ని పద్ధతులు ఉన్నాయి, వాస్తు నియమాలు. మన పక్కింట్లో ఒక చెట్టు ఉంది. ఆ ఎండుటాకులు మన ఇంట్లో పడుతున్నాయి. హ్మ్. అప్పుడు ఏం చేయాలి? ఇది చాలా కామన్ ప్రాబ్లమ్ అందరికీ. హ్మ్. ఒకటేమిటంటే, ఈ ఎండుటాకులు అనంగానే అందులో ఒక నెగెటివ్‌నెస్ వచ్చేస్తుంది. ఎండుటాకులు వేరే, పండుటాకులు వేరే. ఓకే. మామూలుగా ఒక చెట్టు వృక్షం పెరుగుతున్నప్పుడు దానికి వచ్చేటటువంటి ఆకులు కొంతకాలానికి మొదట చిగురులాగా వస్తాయి. తర్వాత చాలా పచ్చగా పెద్దగా పెరుగుతాయి. కొంతకాలానికి క్రమంగా అది క్షీణిస్తుంది. పండుటాకులాగా అయిపోతుంది, కిందకి రాలిపోతుంది. కింద పడ్డ తర్వాత కొంతకాలానికి అది ఎండిపోతుంది. హ్మ్. లేదా కొన్ని చెట్లకి పైననే ఆ పండుటాకు ఎండిపోయిన తర్వాత రాలి కింద పడుతూ ఉంటుంది. ఆ చెట్లను బట్టి కొన్ని పద్ధతుల్లో కొన్ని జరుగుతూ ఉంటాయి. సో వాటెవర్ ఇట్ ఈజ్, ఈ పండుటాకులు, ఎండుటాకులు కానీ ఇంటి ఆవరణలో పడ్డప్పుడు మనం అందులో పాజిటివ్‌నెస్ చూడలేము. హ్మ్. కాయలు, పళ్ళు రాలి పడ్డాయి అనుకోండి, అది వేరు. ఈ ఆకులు వేరే. ఆ ఎండుటాకుల్లో చాలా వరకు నెగెటివ్ ఉంటుంది మనకి. మనం కొన్ని ఆకులను తీసుకొచ్చి నీడలో ఎండబెట్టి హ్మ్. వాటితో ఔషధాలు కూడా తయారు చేస్తారు. ఓకే. అది వేరే విషయం. అంటే గాలికి పడిపోయిన ఎండుటాకులు ఉంటాయి, అవి జనరల్గా క్లీన్ చేసేసుకుంటారు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే, వాళ్ళ పెద్ద ఆవరణలో కానీ ఒక పక్కన ఇల్లు కట్టుకున్నప్పుడు చాలా చెట్లు వేస్తారు. కొన్ని పద్ధతులు ఏమవుతుంది, వీళ్ళ ఇల్లు పెద్ద ఆవరణ కాదు, ఇల్లు పెద్ద ఇల్లు కాదు, కానీ చుట్టూ ఖాళీ స్థలం మాత్రం వదిలేసి కడతారు. కానీ ఆ చుట్టుపక్కల ఉండే చెట్ల వల్ల ఆకులు వచ్చి వీళ్ళ ఇంట్లో పడిపోతాయి. అవును. సో మనం పెంచిన చెట్ల, ఎవరు పెంచిన చెట్ల అన్నది కాదు ఇక్కడ. ఈ ఎండుటాకులు మన ఇంటి చుట్టుముట్టు పడితే ఏంటి? వీటిలలో ఏమవుతుందంటే చాలా వరకు నెగెటివ్ ఫ్యాక్టర్ ఉంటుంది, నెగెటివ్ బ్యాక్టీరియా కూడా ఉంటుంది. ఓకే. పాజిటివ్ బ్యాక్టీరియా ఉంటుంది, నెగెటివ్ బ్యాక్టీరియా ఉంటుంది. మన బాడీ లోపల కూడా ఉంటుంది పాజిటివ్ బ్యాక్టీరియా, నెగెటివ్ బ్యాక్టీరియా. ఈ బయట కాబట్టి ఇందులో అంతవరకు దుమ్ము, ధూళి అంతా పడిపోయి క్రమంగా అందులో నెగెటివ్ ఎనర్జీ డెవలప్ అవుతుంది. నెగెటివ్ బ్యాక్టీరియా ఉంటుంది, నెగెటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది. నెగెటివ్ బ్యాక్టీరియా ఏమవుతుంది, ఫిజికల్గా మన హెల్త్ మీద అటాక్ చేస్తుంది. హుహు. నెగెటివ్ వైబ్రేషన్స్ ఏమవుతున్నాయి, మ్యాటర్ కాదు, అది కనపడేది కాదు, బట్ ఇట్ విల్ ఎఫెక్ట్ ఆన్ అవర్ బ్రెయిన్స్. మన థాట్స్ మీద దీని ప్రయోగం ఉంటుంది. సో ఎప్పుడైతే మన థాట్స్ ఇవన్నీ కూడా కొంచెం నెగెటివ్గా మొదలవుతాయో, మన ఆలోచనలు, మన తీసుకునే నిర్ణయాలు ఇవన్నీ కూడా నెగటివ్గా తయారవుతూ ఉంటాయి. మీకు దూరంగా ఎక్కడో ఆకులు కనపడుతున్నాయి, దాని ఇంపాక్ట్ మీ మీద ఏమి ఉండదు. హుహు. వెన్ యూ వాక్ ఆన్ దట్, వాటి మీద నడుస్తున్నప్పుడు ఆ స్పర్శతో ఇవన్నీ వస్తాయి. ఒక అడుగు వేసామంటే పటపటమని ఇరిగిపోతాయి, వాటి నుంచి దుమ్మంతా పైకి లేస్తుంది, అందులో ఉండే నెగటివ్ కూడా పైకి లేస్తుంది. ఆ దుమ్మును నువ్వు పీలుస్తావు. సో దట్ వే ఇట్ ఈజ్ డైరెక్ట్లీ అటాకింగ్ ఆన్ యువర్ బాడీ. ఈ పటపట శబ్దాలు ఇట్లాంటివన్నీ కొన్ని ఉంటాయి. ఇట్ విల్ ఎఫెక్ట్ ఆన్ యువర్ బ్రెయిన్. ఓకే. సో ఎప్పుడు కూడా ఇంటి చుట్టుముట్టు
పచ్చగా ఉంటే ఇట్ ఈజ్ ఓకే. పచ్చగా ఉన్నా కూడా నెగిటివ్ మొక్కలు ఉంటాయి, అవి మనం అవాయిడ్ చేస్తాము. ఈ పచ్చదనం అన్నది ఇట్ విల్ గివ్ మన కళ్ళకి ఒక విధం ప్రశాంతతనిస్తుంది. ఆ వైబ్రేషన్స్, ఆ చూడటంలో ఒక ఆహ్లాదంగా కనిపించే దృశ్యము, ఇవన్నీ కూడా ఇట్ విల్ వర్క్ సైకలాజికల్లీ ఆన్ ఎవ్రీబడి. ఈ నెగటివ్ ఎఫెక్ట్ ఉండకూడదు అనుకుంటే ఇంటి చుట్టుముట్టు ఎండిన ఆకులు ఇవన్నీ ఉండటానికి వీల్లేదు. కనీసం ఎవ్రీడే కాకపోయినా ఒక 2-3 రోజులకు ఒకసారి, వారానికి ఒక రోజు తప్పకుండా అంత క్లీన్ చేయవలసి వస్తుంది. మనము నడిచే దారిలో ఇవి లేకుండా చూసుకోవాలి, వాటిపైన నడవకుండా. అంటే కొంతమంది ఈ నవలల్లో రాస్తూ ఉంటారు, కొంతమంది నిజ జీవితంలో కూడా ఈ ఎండుటాకుల మీద నడవటం వాళ్ళ ఎంతో దాన్ని వాళ్ళు ఇష్టపడతారు. ఆ చప్పుడు కానీ అది కానీ, అది ఎప్పుడో ఒకసారి ఓకే, బట్ ఎవ్రీడే వాటి మీద నడవటం అన్నది నెగటివ్. ఇప్పుడు ఎప్పుడో ఒకసారి మరి ఒక కూల్ డ్రింక్, హానికరమైన కూల్ డ్రింక్ ఎప్పుడో ఒకసారి తాగామనుకోండి, దానివల్ల పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. బట్ రెగ్యులర్గా తాగుతూ ఉంటే తప్పకుండా హెల్త్ సమస్య మొదలవుతుంది. అట్లాంటిది అన్నమాట ఇది. సో ఇవి ఉండటానికి లేదు, వీటి మీద నడవటం కూడా మంచిది కాదు. ఎప్పుడో ఒకసారి అంటే దట్స్ ద డిఫరెంట్ ఇష్యూ. బట్ ఉండటము ఒకటి నెగటివ్ క్రియేట్ చేస్తుంది, వాటి మీద నడవటం ఇంకా ఎక్కువ క్రియేట్ చేస్తుంది. మనం నడిచే దారిలో ఇవి లేకుండా చూసుకోవటం ఒకటి, కనీసం వారానికి ఒకసారైనా మొత్తం క్లీన్ చేసి అవన్నీ తీసేయటం ఒకటి, రెండిట్లో ఏదో చేయాలి. లేదా ఇట్లాంటి చెట్లు లేకుండా జాగ్రత్త పడాలి. కానీ చెట్లు కావాలి, వీ హ్యావ్ టు. మన వంతు మనం ప్రకృతికి అందించవలసిన మన వంతు సహకారం మనం అందించాలంటే చెట్లు పెంచాలి. చెట్ల వల్ల వచ్చే మంచి ఎట్లాగో మనం తీసుకుంటున్నాం కాబట్టి చెట్లు విసర్జించే ఈ పండుటాకులు ఇట్లాంటి వాటన్నింటిని కూడా మనం క్లీన్ చేయటం వల్ల ఆ చెట్టుకు సేవ చేసినట్టే అవుతుంది. అదొక తృప్తిగా మనం అనుకోవచ్చు, ఒక తృప్తిని పొందొచ్చు, చెట్టుకు సేవ చేసే తృప్తి. సో మనం ఏదైనా సరే మనం పెంచుతున్నామంటే చెట్టు కానీ, జంతువు కానీ, పక్షి కానీ, వీఆర్ సర్వింగ్, వీఆర్ సేవ చేస్తున్నాం. వాటికి తగిన పద్ధతిలో మెయింటెనెన్స్ కూడా చేయాలి. ఒకవేళ ఇట్లా ఎండుటాకుల సమస్య ఏమన్నా ఉంటే, అంటే ఇంటి చుట్టుముట్టు ఎండుటాకులు పడితే ఇందాక అన్నట్టు సేవ చేస్తున్నాం అనుకోవాలి చెట్టుకి. ఈ చెట్టుకి సేవ చేయటం వల్ల వచ్చేటటువంటి గొప్ప ఫలితం మీరు ఊహించనలవి కానిదిగా ఉంటుంది. నేను చాలా చోట్ల చూశాను, ఆ పక్కింటి వాళ్ళు చెట్టు పెంచుకుంటున్నారు, ఆకులు మా ఇంట్లో పడుతున్నాయని వాళ్ళతో గొడవకపోతారు, కొట్లాటలు అవుతూ ఉంటాయి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక చెట్టు పెరగటానికి మన వంతు సహకారం మనం చేయటం ఏమిటంటే చెట్టుకు నీళ్లు పోయటము, ఎరువులు వేయటము, అవన్నీ లేవు. ఎండుటాకులు తీసేయటం తప్పటం లేదు అనుకుంటే గొడవలకి పోకుండా మన చెట్టు అయినా వేరే వాళ్ళ చెట్టు అయినా సరే, మన ఇంట్లో ఆకులు పడుతున్నప్పుడు ఆ చెట్టును కొట్టేయమని చెప్పకుండా కొంచెం క్లీన్ చేస్తూ పోతే చెట్టుకు సేవ చేసినట్టే. మన చెట్టు కాకపోయినా, చెట్టు అన్నది ఒకరికి సొంతం కాదు, ఎవరు పెంచుకున్నా కూడా అది మొత్తం ప్రపంచానికి ఉపయోగపడుతుంది. బట్ ఆ చెట్టుకు సేవ చేస్తున్నాం అనుకోండి, ఆ సేవ వృధా కాదు, తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి.